ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చెప్పాను కదా క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నామని చెప్పేసి. సో లెట్స్ సీ అక్కడ ఏం జరిగినాయి, టికెట్ ప్రైజెస్ ఎంత, మేము ఎంత ఎంజాయ్ చేసామో అవన్నీ నేను మీకు చెప్పబోతున్నాను. కానీ చాలా అంటే చాలా రోజుల తర్వాత, నెలల తర్వాతకే మేము బయటికి వెళ్తున్నాము. ఎందుకంటే పిల్లలతో కుదరట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. మ్యాచ్కి రావడానికి వేరే రీజన్ కూడా ఉన్నది. ఆ రీజన్ వల్లే తిన్న మాత్రం నేను కంపల్సరీగా వెళ్ళాలి, మ్యాచ్కి వెళ్ళాలి అనేసి తీసుకెళ్ళాను. దానికోసం మ్యాచ్కి రావడం అయితే జరిగింది. అయితే మేము రావడం ట్రాఫిక్ వల్ల అయితే ఫుల్ లేట్ అయిపోయింది. అసలు అందరూ పరుగుల మీద ఫాస్ట్గా అసలు ఆ ఎక్సైట్మెంట్తో పరుగు మీద వెళ్ళిపోతున్నాము. 7:30 అయిపోయింది, మేము వెళ్ళేటప్పటికి 8 అయిపోయింది. అప్పటికే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అందరైతే పరుగుల మీద, మాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్. అసలు స్టేడియం ఎలా ఉంటుంది ఏంటి అని నిజంగా ఫుల్ ఇంకా ఎక్సైట్మెంట్. మా హస్బెండ్ అయితే ఇంకా ఫుల్ మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు అది చూడగానే క్రికెట్ స్టేడియం అసలు ఎప్పుడూ టీవీల్లో చూడడమే కానీ అసలు రియల్గా మనం కూడా వెళ్తామా, కూడా మ్యాచ్ చూడగలమా లేదా అని అనుకునే వాళ్ళం. చిన్నప్పుడైనా ఇప్పుడైనా ఫోన్లో చూడడం తప్ప ఇలా రియల్గా స్టేడియం చూడడం ఇదే నాదైతే ఫస్ట్ టైం. ఈ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ హైలైట్. అసలు ఎప్పుడు ఫోన్లో చూస్తే ఏదోలాగా ఉంటుంది కానీ ఇప్పుడు డైరెక్టర్గా చూస్తుంటే సిక్సర్లకి, ఫోర్లకి, అసలు స్టేడియంలో విజిల్స్, కేకలు, అబ్బబ్బబ్బా అసలు నేను మాటలతో చెప్పలేదు. లైఫ్లో ఒక్కసారి చేయాలి స్టేడియంలో క్రికెట్ చూడండి. నిజంగా మస్తు సూపర్ ఉంటుంది. అసలు ఆ సాంగ్స్కి, విజిల్స్కి మాకైతే ఫుల్ జోష్ వచ్చి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఫుల్ చెప్పనక్కర్లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. మా పాప అయితే ఆకలేసేస్తుంది అని ఏడుపు. ఇంటి దగ్గర ఉంటే అయితే వీళ్ళకి ఆకలేదు, ఇలా బయటకు వచ్చినప్పుడు ఆకలేస్తుంది. అక్కడ స్టేడియంలో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం. ఒక 7 ఉంటాయేమో అంతే, 100 రూపీస్ అంట. నాకైతే మైండ్ షాక్. అసలు ప్రైజెస్ ఎక్కువ ఉంటాయని అన్నారు కానీ మరీ ఇంత ఎక్కువ ఉంటాయని అయితే నేను అనుకోలేదు. అది చీరప్ గర్ల్స్ అయితే మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళదే ఎంజాయ్మెంట్ అంటే నేను అనుకున్నాను. ఆ చిన్న తల్లి కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది, మంచిగా సాంగ్స్కి వాటికి డ్యాన్స్ చేసుకుంటూ. ఆ లైటింగ్ వావ్. అయిపోయింది అక్కడ. టికెట్ అయితే మాకైతే ఫ్రీగా వచ్చింది, ఫ్రీగానే వెళ్ళాము. మ్యాచ్ అయితే సూపర్ హిట్గా అయింది. హైదరాబాద్ అయితే నెగ్గింది. హైదరాబాద్కి నల్గొండకి అయితే మ్యాచ్. హైదరాబాదీస్ నెగ్గారు. ఇంటికి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా అని ప్లాన్ చేసుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తే బాగుంటుందని ఫుడ్ తినేసి వెళ్దామని అనుకున్నాం. 10:30కి అయిపోయింది మ్యాచ్, తొందరగానే అయిపోయింది. అయితే ఫస్ట్ అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉన్నది, అక్కడ తిందాం అనుకున్నాం కానీ తినలేదు. మళ్ళీ వీళ్ళందరికీ బిర్యానీ కావాలన్నారని చెప్పేసి బిర్యానీ తినడానికి వెళ్ళాము. రెడ్ బకెట్ హోటల్ అన్నమాట. అక్కడ ఒక జంబో తీసుకున్నాం. అందరికీ సరిపోయింది. ఇక్కడికి రావడానికి కారణం ఇంకొకటి ఉన్నది అన్నాను కదా, అదేంటి కాదు, మా హస్బెండ్ బర్త్డే 12కి. ట్యాంక్ బండ్ దగ్గర కేక్ కట్ చేపిద్దామని నా ప్లాన్ సక్సెస్ఫుల్ అయింది. సర్ప్రైజ్ ఇద్దామని సరదాగా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ మా బావగారు వాళ్ళని కేక్ తెమ్మంటే కేక్ తీసుకుని వచ్చారు. కరెక్ట్గా 12కి కేక్ కట్ చేపించాను. ఫుల్ హ్యాపీ అయ్యాను. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,
కొంచెం వీలైతే కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ 1K అయితే దగ్గరలో ఉంది. ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి. అలా ఫుల్గా ఎంజాయ్ చేసి నీట్గా అన్నీ చూసి అందరం కలిసి పోలీసు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి మన ఛానల్.